మార్కు వ్రాసిన సువార్త, ముందు మత్తయి వ్రాసిన సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర, ఆయన చేసిన బోధలు, అద్భుతములు, ఆయన శిలువ మరణము, పునరుత్థానము, ఆయన ప్రత్యక్షతలన్నీ ప్రభుని గురించి వారు వ్రాశారు. చాలా సంగతులు ఉన్నవి, కానీ తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, ప్రభువారు పిలిచాడట. తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, 34వ వచనం, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైనా యేసు ప్రభువారిని వెంబడించాలంటే ఆయనే చెప్పాడు ఏ విధంగా మనము ప్రభువుని వెంబడించగలము. ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మొట్టమొదటిగా తన్ను తాను ఉపేక్షించుకొనుట అనేది ప్రాముఖ్యమైనది. తన్ను తాను ఉపేక్షించుకొనుట అంటే, ఉపేక్షించుకొనుట అంటే డినయింగ్ హిమ్సెల్ఫ్ అని ఇంగ్లీష్లో రాయబడినది. తన్ను తాను తనకు తాను ఉపేక్షించుకోవటం అంటే తను తాను కాదనుకోవటం అన్నమాట. అంటే ప్రభువే నాకు ముఖ్యము, ఆయనే నా జీవితంలో ప్రథమ స్థానంలో ఉన్నాడు, ఆయనే మొదటివాడు నా జీవితంలో, నేను కాను అని తన్ను హెచ్చించుకొనకుండా ప్రభువుని తన జీవితంలో హెచ్చించుకొనటం, తను దేవునికి వ్యతిరేకమైన ఏమైనా ఉంటే వాడిని ఉపేక్షించడం, కాదనుకోవటం. ఆయన వెంబడించాలంటే ఉపేక్షించుకొనటం, తను తాను కాదనుకోవటము. అప్పుడే మనము ఆయనను వెంబడించగలము. తర్వాత వెంబడించడం, ఉపేక్షించుకునటం ఒక వంతు. రెండవది తన సిలువనెత్తుకొని వెంబడించామన్నాడు. ఒకటి ఉపేక్షించటము, కాదనుకోవటము, అప్పుడే మనము ఆయన వెంబడించగలము. అదే ఎలాగనంటే, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అంటే తన సిలువ. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక సిలువ ఉన్నది. సిలువ అంటే ఏదో మీరు మెళ్ళ వేసుకుంటేనే, చేతి ఉంగరాన్ని పెట్టుకుంటేనే, ఒకలా సిలువ గుర్తు వేసుకుంటేనే అది సిలువ కాదు. సిలువ మీదే యేసు ప్రభు వారిని ఆయనను అప్పగించారు, సిలువ వేశారు, మేకులు కొట్టారు, చేతులకు, కాళ్లకు తలను ముళ్ళ కిరీటము, ప్రక్కలు బల్లెపు పోటు. మరి అంత భయంకరమైన శిక్షణ లేక వేదనను ఆయన భరించాడు. తన సిలువను ఎత్తుకోవటం అంటే యేసు ప్రభు వారు ఆయన సిలువకు అంటే సిలువ వేయబడుటకు వెళుతున్నప్పుడు ఆయన చేత సిలువను మోయించారు. ఆయన సిలువను మోస్తూ ఆ గొల్గోతా కొండ దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఉన్న స్థలము నుండి, పిలాతు మందిరము నుండి సిలువ వేయండి అని ఆయన అన్నప్పుడు ఆయన వస్త్రాలను తీసి మరి సిలువను ఆయన మీద భుజము మీద పెట్టి తనే మోసుకుంటూ గొల్గోతా కొండ మీదకి ఆయన వెళ్ళవలసి ఉన్నది. ఆ రీతిగా ఆయన వీధులలో వెళుతూ సిలువను మోస్తూ అక్కడికి వెళ్ళి ఆయన సిలువేయబడాలి. ఈ మార్గ మధ్యములో ఆయన మోస్తూ
వెళుతూ ఉన్నాడు. ఆయన మోస్తూ ఉన్నాడు. అక్కడ స్త్రీలు ఆయన శ్రమను చూచి ఆ వేదన, ఆ బాధ చూసి తట్టుకోలేక ఆయన ఎదురుపడి ఏడుస్తూ ఉంటే యేసు ప్రభువారు ఆ సందర్భంలో, నా గురించి మీరు ఏడవద్దు, మీ గురించి ఏడవండి, మీ పిల్లల గురించి ఏడవండి, ఎందుకనంటే నేను సిలువేయబడుతుంది మీ గురించి, మీ పిల్లలు చేసిన పాపాల గురించి. ప్రవక్తలను చంపించారు కదా, మరి వారందరికీ రక్షణ కార్యం కావాలని నేను ఈ కార్యక్రమానికి, అనగా నేను శిలువ మరణమును పొందబోచున్నాను, ఏడవకండి అని ప్రభు చెప్పాడు. ఆల్రెడీ ప్రభు ఆ వేదనను, ఆ శిలువ మరణాన్ని భరించేశాడు. అయిపోయింది అది. ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకు, సర్వమాని వాళ్ళ కొరకు ఆయన ఆ వేదనను, ఆ మరణ శిక్షను, ఆ మరణ వేదనను ఆయన భరించాడు. శిలువ మరణమును ఆయన భరించాడు. పాస్ట్ టెన్స్ అయిపోయింది. మానవులందరికీ రక్షణ ఏర్పాటు చేయబడింది. ఎవరికేనంటే అప్పుడు కాలంలో ఉన్న, ఆ ప్రస్తుత కాలంలో ఉన్న ప్రజలకే కాదు, గత కాలంలో ఎవరు చనిపోయారో ఈయన్ని చూస్తూ నిరీక్షణతో వారు దేవుని నమ్ముకొని ప్రాణాలు అనగా మరణించారో వారికి కూడా ఆయన రక్షకుడు. భవిష్యత్తులో ఆయన నమ్ముకునేవారు. ఇప్పుడు మనం ఆయన భవిష్యత్తులో ఉన్నవారు, మనం నమ్ముకున్నాం. మనం ఆయన భూమి మీద ఆ శిలువ శ్రమ పొందినప్పుడు అక్కడ లేవు, మనం అయిపోయింది. భవిష్యత్తులోకి వచ్చే మనందరం, మనం నమ్మిన వారి తరములో మనం ఉన్నాం. ప్రభువు ఉన్న కాలంలో వాళ్ళు చూచారు, నమ్మారు. పాత నిబంధన కాలంలో ఆయనను ఆత్మరీతిగా చూచారు, ప్రవక్తల ద్వారా ఆయన నమ్మారు, వారు రక్షించబడ్డారు. ఆయన ఉన్నప్పుడు కాలంలో రక్షించబడ్డారు. భవిష్యత్తులో ఆయన రాకడ వచ్చే వరకు ఆయన రక్షణ ఏర్పాటు చేయబడేది. అనగా వర్తమాన భూత భవిష్యత్ కాలములకు రక్షణ కార్యక్రమాన్ని ఆయన సంపూర్తి చేశాడు. ఒక్కసారి ఆయన మరణించాడు, ఒక్కసారి ఆయన శ్రమ పొందాడు. సో మాటి మాటికి మనము అది చెప్పుకోక్కర్లేదు. అంటే చెప్పుకోవటం అంటే ఏంటి? ఆయన ఒక్కసారి మన కొరకు శ్రమ అనుభవించి ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, అవన్నీ జరిగిపోయినాయి. రక్షణ అందరికీ, మానవాళ్ళందరికీ అది ఏర్పాటు చేయబడినది. ఎవరికనంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో వాళ్ళందరికీ చాలిన రక్షకుడుగా ఉన్నాడు అన్నమాట. ఆ రక్షణ కార్యక్రమము పూర్తి చేసి, ఇంతకీ యేసు ప్రభు వారిని ఎవరు సిలువేశారు, ఎవరు నడిపించారు? మనమేమో వీళ్ళు వేశారు అనుకుంటాం. మనం రైటే, వాళ్ళు వేసిన మాట. మత పెద్దలు, యూదా మత పెద్దలు, తర్వాత అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న పరిసయ్యులు, ఆ యొక్క సమాజ మందిరపు ప్రధాన యాజకులు, అధికారులు, వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. కానీ దీని వెనక దేవుడే ఈ రక్షణ కార్యక్రమాన్ని ఆయనే నడిపిస్తున్నాడు. చూసారా? అందుకని తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించము. దేవుడు కనుక అలాగ చెప్పాడు. కనుక సిలువను మోయటం అంటే ఆయన మోసాడు కదండి. ఆయన సిలువ మోసేటప్పుడు, ఆయన తడబడుతున్నప్పుడు
ఒక వ్యక్తిని రోమా సైనికులు బలవంతం చేశారు ఆయన సిలువ మోయమని. కురే నుండి వచ్చిన సీమోను, కురేనియా అంటే లిబియా దేశం నుంచి వచ్చాడు. ఎక్కడికి? యెరూషలేము వచ్చాడు. యెరూషలేము దేనికి వచ్చాడు అంటే పెంతెకోస్తు పండగకు వచ్చాడు అతను. యూదుల పండగల్లో పెంతెకోస్తు పండగ 4వ పండగ. మొదటి పండగ పస్కా పండగ, 2వ పండగ పులిన రొట్టెల పండగ, 3వ పండగ కోతకాలం వారముల పండగ, 7 వారాలు, 4వ పండగ 50 రోజు వచ్చేది పెంతెకోస్తు పండగ. ఇంకా 3 ఉన్నాయి, మొత్తం 7. ఆ పండగకు వచ్చాడు ఆయన. యూదులు ఎక్కడున్నా రోమా సామ్రాజ్యంలో చిన్న ఆసియాలో అంటే మైనర్ ఆసియాలో ఉన్నవాళ్ళు, మాసిదోనియాలో ఉన్నవాళ్ళు, అరేబియా ప్రాంతంలో ఉన్నవారు, ఐగుప్తు ప్రాంతంలో ఉన్నవారు, వాళ్ళందరూ యూదులు. బబులోను, మెసొపొతేమియా, ఎలామీయులు, పార్తీయులు, వీళ్ళందరూ కూడా అందరూ యెరూషలేము వచ్చేవారు అన్నమాట. ఇతను కూడా వస్తే పాపం ఆయన బలం చేస్తే ఆయన ప్రభు యొక్క సిలువను మోసాడు. ఎవరండి? సీమోను, కురేనీయుడని. కురేని అంటే లిబియా దేశంలో ఒక పట్టణం, ట్రిపోలి క్యాపిటల్ సిటీ. ఆ ప్రాంతానికి ఆ దేశానికి చెందిన ఆయన అన్నమాట. ఆయన వెళ్ళి సువార్త చెప్పాడు. తర్వాత ఆ లిబియాలో కూడా దేవుడిని రక్షణ పొందారు తన్ను బట్టి. అది వేరే చరిత్ర. అయితే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే తన సిలువను ఎత్తుకుంటే ఎవరి సిలువ ప్రభు మోసాడు. నీ సిలువ నీకుంది, నా సిలువ నాకుంది. ఎక్కడుంది ఆ సిలువ? మెల్ల వేసుకోవటమా? కొంతమంది మెల్ల వేసుకుంటారు, కొంతమంది డబ్బున్న వాళ్ళు బంగారపు సిలువ వేసుకుంటారు. అది వేసుకుంటే భక్తి అనుకుంటారు. నా సిలువను ధరించుకోవటము భక్తి కాదండి, అది మతం. మెడలో సిలువ వేసుకోవటం అనేది అది భక్తి కాదు. భక్తి అంతరంగానికి సంబంధించింది. భక్తి మనము ప్రదర్శించేది ఏది? అంతరంగంలో నుండి వచ్చేది, బాహ్యముగా చేసేది కాదు. సిలువ కొంతమంది సిలువ వేసుకుంటే, సిలువ ధరించుకుంటే ఏదో క్రైస్తవులు అనుకుంటారనో, లేకపోతే ఎక్కువ భక్తి ఉంటే వేసుకున్నాడని ఆయన అనుకుంటారు. భక్తి ఎప్పుడు బాహ్యంగా అనగా బయట కనపడేది కాదు, ఇది అంతరంగంలో నుండి చేయగలిగేది అనమాట, చేసేదన్నమాట. సో సిలువను ధరించుకోవటం, సిలువను తన సిలువను ఎత్తుకొని, తన సిలువ ఉంది నీకు. ఏ సిలువ అది? తన సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. ప్రతి ఒక్కరు తన్ను తాను ఉపేక్షించుకోవటం ఒకటి, కాదనుకోవటము, తగ్గిపోవటము. నేను ఏమి లేదు నాయన, నేను ఒట్టివాడని మంటివాడను అని నీవు తగ్గించుకోవటము కదా, నీవు ఖాళీ చేసుకోవటము, ఇది అన్నమాట ఉపేక్షించుకోవటం అంటే. అప్పుడు అంతటితోనే కాదు, ఉపేక్షించుకోవటమే కాదు, తన సిలువను ఎత్తుకోవాలి. తన సిలువ అంటే అందరికీ సిలువ ఉంది. ఎవరికొంత తెలుసా సిలువ? ఎవరైతే రక్షించబడ్డారో, ప్రభుని అంగీకరించారో వారందరికీ సిలువ ఉన్నది. అదే ఏం సిలువ మనం తెలుసుకోవాలి. సిలువనంటే మోయటం మెడలో వేసుకొని మోయటమా, లేకపోతే ఉంగరంలో గుర్తుగా వేసుకోవటమా సిలువను మోయటం అంటే? లేకపోతే ఒక అంగీ గుర్తించుకొని ఆ అంగీ మీద గుర్తేసుకోవటమా, లేకపోతే ఒక పెద్ద చెక్క సిలువ అంటే మెడలో ఒక జాన ఉండే సిలువ, పొడుగు వెడల్పులతో సిలువ వేసేదా? అది కాదు. ఆ సిలువ గురించి చెప్పటం లేదు.
సిలువ వేసుకోవటం అనేది అది మతంలోకి వెళ్ళిపోద్ది. అందుకని మతంలో చేర్చారు, అందుకని సిలువ గుర్తు పెట్టేశారు. ఇది క్రైస్తవ మతము, ఇంకా మతాలు ఉన్నాయి కదా, ఆ మతాలు ఇదొక మతం, అట్లా మతాన్ని చేశారు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. సిలువ ఉన్నది, అయితే సిలువ అని అంటే శ్రమ. ఏంటంటే అది శ్రమ. యేసు ప్రభు వారు సిలువ మీదుగా శ్రమ పడింది కదా, సిలువ మీదుగా శ్రమ పడింది. ఆయన నమ్మిన వారికి కూడా అలాగా ప్రభు కోసము జీవించే విషయంలో తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నడవటం అన్నమాట. సిలువను ఎత్తుకోవటం ఒక భాగం, సిలువను ఎత్తుకొని నడవటము మరొక భాగం అన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. సిలువను ఎత్తుకోవటం అనేది యేసు ప్రభు సిలువను ఎత్తుకోవటం అని అంటే ఎంత బరువున ఉంటుంది? అది చెక్క సిలువ కదా, అది ఇంతంత. మరి మనిషి మేకులతో దానికి కొట్టాలి అని అంటే అది పెద్ద మాను నుంచి తీయబడింది అన్నమాట. సో అది ఎంత బరువు ఉంటుంది? ఆ బరువు ఇట్లా ఎత్తుకోవటం ఒక ఎత్తు అయితే, ఆ ఎత్తుకున్న సిలువను 2 కిలోమీటర్లు నడవటం అనేది అది ఇంకా పెద్ద పని అన్నమాట కదా. సిలువను ఎత్తుకోవటం అనేది అప్పటికప్పుడు అక్కడి నుంచి ఎత్తుకున్నా, మరి దాన్ని వెంబడించడం అంటే నేను నడవాలి, అది ఎత్తుకొని అక్కడే ఉండిపోతే ఎలాగా? బరువు ఎత్తుకున్నాను 50 కేజీలు నెత్తి మీద, అక్కడ ఉండటం కాదు, ఒక 2 కిలోమీటర్లు నడిస్తే కానీ నీకు అదేంటో తెలియదు. కష్టం అది కదా. ఎత్తుకోవటం ఒక విధానం అయితే, ఆ ఎత్తుకొని నడవటం అనేది చాలా కష్టమైన పని అది కదా. బరువును ఎత్తుకోవటం ఒక ఎత్తు, ఆ ఎత్తుకున్న బరువుని మోయటం అనేది చాలా కష్టం. ప్రభు ఏం చెప్పాడంటే, సిలువను ఎత్తుకోవటం అంటే రక్షించబడిన తర్వాత ఆయన కలిగి ఉండటం, మరి ఆయనలో నడవటము, ఆయన చెప్పినట్లు చేయటము, అది నీకు కష్టంగా ఉంటుంది అన్నమాట. ఆ శ్రమను మోయటం అనేది, ఆయన నీకు ఏం ఆజ్ఞాపించాడో వాటంటే నువ్వు చేయటము. క్రైస్తవ భక్తి జీవితం శ్రమ లోగుండా వెళ్ళటము. చూసారా, సిలువను మోయటం అంటే శ్రమలను భరించటం, అంటే శ్రమలలో గుండా వెళ్ళటం, భరించటమే కాదు శ్రమలలో గుండా వెళ్ళటం అన్నమాట. అది శ్రమలు లేకుండా ఉండవు మన ఈ లోకంలో, ఉంటాయి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి శ్రమల కాదు, యేసు ప్రభు నమ్మని వాళ్ళకి ఇంకెక్కువగా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పరు, మనం చెప్పుకుంటాం. మన శ్రమలు అనంటే లేదా కష్టాలు మనకు 3 విధాలుగా వస్తాయి. దేవుని నమ్మని వాళ్ళకి అన్యులకి ఒకటే, కష్టాలన్నా శ్రమలన్నా ఇక అంతా ఒకటే. మనకు మాత్రం 3 రకాలుగా వస్తాయి ఈ కష్టాలు అనేవి, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులు. 3 రకాలుగా ఎలాగ వస్తాయి అంటే, ఒక రకము శోధన. దేవుని నమ్ముకున్న వాళ్ళకి శోధనలు వస్తాయి, 1. 2 పరీక్షలు వస్తాయి, 3 శ్రమలు వస్తాయి. ఎన్నండి? శోధనలు, పరీక్షలు, 3వది ఏంటి? శ్రమలు అన్నమాట. ఎవరికి? విశ్వాసులు, దేవుని నమ్ముకుని. యేసు ప్రభు చెప్పాడు కదా,
తన శిలువను ఎత్తుకొని నడవమన్నాడు కదా. మనకి 3 రకాలైన శ్రమలుగా ఉంటాయి. 1 శోధన, 2 పరీక్ష, 3 శ్రమ. మరి లోకంలో ఉన్న వారికి, దేవుని నమ్మని వాళ్ళకి ఇక ఒకటే వాళ్ళకి ఇక కష్టాలే, ఇక అన్నీ వాళ్ళకి. ఈ వివరణ తెలియదు వాళ్ళకి. ఇక వాళ్ళకి 365 రోజులు వాళ్ళకి శ్రమలే. మనకు అలాగలేదు. శ్రమలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. చూడండి, బాగా ఆలోచించేయాలి మీరు. శిలువెత్తుకుని నడవటం అంటే అర్థం అవ్వాలి మీకు ముందు. ఏంటి అది? ఆ శిలువను ఎత్తుకోవటం అంటే శ్రమలు భరించడం అని. ఫిజికల్గా శిలువను ఎత్తుకోవటం కాదు, మెడలో వేసుకోవటం కాదు. అలా వేసుకుంటే ఇది మతం అయిపోద్ది. ఇప్పుడు పాస్టర్ గారు ఒక అంగి వేసుకొని పెద్ద శిలువ, చెక్క శిలువ వేసుకున్నారు అనుకోండి, ఏమో చూసిన అందరూ ఏమనుకుంటారు? అయ్యో బాబోయ్, పెద్ద పాస్టర్ గారు, ఆయన పెద్ద భక్తిపరుడు అనుకుంటారు. ఇక ఆయన దగ్గర ఎవరు రారు. ఇక వస్తే ఆయన ఇదే చెప్తాడు, ఇక రారు ఆయన దగ్గర. సిలువను ఎత్తుకోవటం అది కాదు. బంగారం సిలువ వేసుకోవటం కాదు, మెడలో సిలువ వేసుకోవటం కాదు, చేతి ఉంగరానికి గుర్తుగా పెట్టుకోవటం కాదు. కానీ ప్రభు చెప్పాడు, ఉపేక్షించుకోవటము, సిలువను మోయటం. ఆ మోసే విధానంలో 3 రకాలైన మనకి శ్రమలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే శోధన. ఈ శోధన దేవుడు దగ్గర నుంచి రాదు, మనకి సాతాను దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. శోధన ఎవరు శోధిస్తాడు? దేవుడు శోధించడు. దేవుడు శోధించడు, సాతానుడు శోధిస్తాడు. అందుకని వాడికి ఏదేం పేరు? వాడి పేరేంటి? శోధకుడు, అపవాది, సాతాను. ఏం చేస్తాడు? శోధిస్తాడు. టెంప్టేషన్. యేసు ప్రభు వారిని శోధించాడు చూడండి అరణ్యములో. 40 దినాలు అయిపోయిన తర్వాత ఆహార విషయంలో, శరీర విషయంలో, నేత్రాశ, శరీరాశ, జీవడమ్మం, శోధనది. ప్రభు శోధన జయించాడు గనుక సాతానుడు శోధిస్తాడు. ఎందుకు శోధిస్తాడు తెలుసా? సాతానుడు ఎందుకు శోధిస్తాడు? వాడి ఉద్దేశం ఏంటి? నేను పాపంలో పడేయటానికి. అది వాడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అవ్వని ఎందుకు శోధించాడు? పండు తినేలాగా. అంటే దేవుడికి వ్యతిరేకంగా చేసేస్తాడు అనమాట. అది చూసారా? లోకస్తులకి తెలియదు, మనకు తెలిసింది. సాతానుడు ఏం చేస్తాడు? మనను శోధిస్తాడు. దేవుడు శోధించడు. దేవుడు శోధించేది ఎవరు? మనం తెలియక ఏమైనా దేవుడు నాకు ఇది శోధన పెట్టాడు. దేవుడు ఎప్పుడు శోధనలు పెట్టాడు. ఆ సెంటెన్స్ మార్చుకోవాలి నువ్వు, అనకూడదు. మనం శోధించేది ఎవరు? ఆడి పేరే శోధకుడు. వాడు అపవాది, శోధకుడు. వాడు ఎందుకు శోధిస్తాడు? అమ్మా, అవును, మరి పాపలో పడితే వాడు సంతోషం. అవ్వను ఏం చేశాడు? నువ్వు తిన్నావనంటే నీకు నేత్రాలు, నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవదూతల వలె అవుతావు అనగానే వెంటనే సాతానుడు శోధించగానే వెంటనే అవ్వ పాపం చేసింది, అవిధేయురాలేదు, పండు తింది, శాపం తెచ్చుకుంది. సో పాపంలో పడేసాడా లేదా? అంతే. సాతానుడు ఏం చేస్తాడు? పడేస్తాడనమాట, పాపంలోకి తీసుకుని వెళ్తాడనమాట. అది ఎందుకనంటే నిన్ను దేవునిలోకి ఉండకుండా దేవునికి వ్యతిరేకంగా నేను ప్రేరేపించి నువ్వు చేసేలాగా, ఆజ్ఞను అతిక్రమించేలాగా, అవిధేయుడుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. నీ యొక్క జీవితాన్ని బట్టి నిన్ను శోధించుతాడు. నీ అలవాటును బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ పద్ధతులను బట్టి సాతానుడు వచ్చి నిన్ను శోధిస్తాడు. రకరకాలుగా శోధిస్తాడు. ఒకడు ఒక విషయంలో, డబ్బు విషయంలో శోధిస్తాడు, ఒకడు తిండి విషయంలో శోధిస్తాడు, ఒకడు గర్వ విషయంలో శోధిస్తాడు. ఇట్లాగా వాడు మనిషిని బట్టి
మనిషిలో ఉన్న బలహీనతను బట్టి శోధిస్తుంటాడు అనమాట. అది నీకు తెలియాలి. చూసారండి, శోధన ఎవరి ద్వారా వస్తుందమ్మా? సాతాను ద్వారా వస్తుంది. దేవుడి దగ్గర నుంచి మనకు శోధన రాదు, నెవర్. ఆయన ఎప్పుడు కూడా మనల్ని శోధించాడు. శోధిస్తాడా? శోధించేది ఎవరు? గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి యేసుప్రభుని శోధించాడు కదా అరణ్యంలో 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు. ఈ రాయిని రొట్టిగా చేసుకొని తిని శోధన అది. కానీ ప్రభువు జయించాడు. అలాగే నాకు మొక్కు, ఈ లోక అధికారాన్ని నీకు ఇచ్చేస్తాను, అక్కర్లేదు నువ్వు నాకు మొక్కాలన్నాడు. జయించేసేసాడు. అలా శిఖరం మీద నువ్వు దువ్వుకు, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. లేదు, నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొక్కాలి అని దేవుడు అనగా అక్కడ సెలవిచ్చాడు. జయించాడు అన్నమాట. శోధించేది ఎవరు? రెండవది ఏమిటంటే పరీక్ష. ఏంటంటే అది దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు శోధించడు. దేవుడు ఏం చేస్తాడు? నీకు పరీక్షలు పెడతాడు. నీకు తెలియాలి ఏది శోధనో ఏది పరీక్షో, ఆ డిఫరెన్స్ నీకు తెలియాలి. విశ్వాసి అయితే నీకు తెలుస్తుంది అది. బయట వాళ్ళకైతే అంతా ఒకటే, వాళ్ళకి ఒకటే కష్టాలు, ఇక అంతే ఒకటే, వాళ్ళకి తెలియవు ఇవన్నీ. శోధన ఏంటి, పరీక్ష ఏంటి మనకు తెలుస్తుంది అది. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాం కనుక. పరీక్ష ఎలాగుంటుంది? దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? సాతాను ఎందుకు శోధిస్తాడు? మళ్ళీ చెప్పండి, ఎందుకు శోధిస్తాడు? పాపంలో పడేయటానికి. ఆడు సంతోషిస్తాడు. నీకు దేవుని సంబంధాన్ని దూరం చేస్తుంటాడు, సహవాసం లేకుండా చేస్తుంటాడు. వాడు పని అదే, ఉదయం సాయంత్రం దాకా. అది నిన్ను బట్టి ఉంటుంది. నువ్వు ఎక్కడ వీక్గా ఉన్నావు, ఎక్కడ బలహీనంగా ఉన్నావో ఆ విషయం దగ్గరికి వచ్చి నిన్ను శోధిస్తాడు, నువ్వు పడిపోతావు. అదేమంటే సాతానుడికి శోధన పడిపోయిన అన్న అంటావు. అలా అనకూడదు, తప్పది. నిలబడాలి, జయించాలి సాతాన్ని. అయితే దేవుడు శోధించడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? పరీక్ష. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? ఇంకా బెటర్గా ఉండాలని. ఇంకా దేవుడు ఎందుకు పరీక్షిస్తాడంటే నీ విశ్వాసాన్ని బలపరచడానికి. అది మన భాషలో బెటర్ అనుకున్నాము, కానీ నీ విశ్వాసము బలపరచబడటానికి పరీక్ష చేస్తాడు. అది ఉదాహరణకి అబ్రహాముకి ఒకే కుమారుడు ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. దేవుడు అడిగాడు, ఇస్సాకు నాకు ఇచ్చేయమని, నాకు అర్పించేయమన్నాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? శోధన, పరీక్ష? శోధన కాదు ఇది, శోధన ఇది. ఇప్పుడు నువ్వు ఇస్తావా ఇవా? దేవుడి కోసం నువ్వు ఇస్తావు, దేవుడి కోసం ఇది. నువ్వు దేవుడి కోసం ఇస్తే నువ్వు విశ్వాసాల్లో ఇంకా ఒక మెట్టు పైకి వెళ్తావు. వద్దనుకుంటే నీ విశ్వాసము తగ్గిపోతుంది, దేవుడి మీద విశ్వాసం. అంతేగాని దేవుడు నిన్ను శోధించడు. దేవుడు నిన్ను ఎప్పుడు పరీక్ష, టెస్ట్ పెడతాడు అన్నమాట. టెస్ట్ దేనికంటే నీకు ప్రమోషన్ రావడానికి. ఇంటర్మీడియట్ టెస్టుల్లో, పరీక్షల్లో పాస్ అయితే డిగ్రీకి వెళ్తావు. డిగ్రీలో పాస్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్కి వెళ్తావు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళిపోతే నువ్వు పిహెచ్డీలోకి వెళ్తావు. ప్రమోషన్. పరీక్షలు లేకుండా ప్రమోషన్ వస్తుందా? 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్మీడియట్. మరి 10th క్లాస్ ఎంత కష్టపడి నువ్వు చదవాలి? ఇంటర్లో చదవాలి, డిగ్రీలో చదవాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదవాలి, పీజీలో చదవాలి, పిహెచ్డీలు కూడా చదవాలి. ఇవంతా ఏమిటంటే నీ యొక్క స్థితిని హెచ్చించుటకు అన్నమాట. అలాగే విశ్వాసములో దేవుడు నిన్ను వృద్ధి చేయటానికి ఆయన్ని పరీక్ష చేస్తాడు. అసలు ఇస్తాడా ఎవడా అంటే నన్ను ప్రేమిస్తున్నాడా, బిడ్డను ప్రేమిస్తున్నాడా? పరీక్ష ఏంటంటే అది ఎవరిని ప్రేమిస్తున్నాడు? బిడ్డని ఇవ్వనంటే
ప్రభువా ఇంకేమైనా అడుగు నేను ఇస్తాను, కానీ బిడ్డను మాత్రం నా ఆస్తి కావాలంటే ఇస్తాను, పొలం కావాలంటే ఇస్తాను, బంగారం కావాలంటే ఇస్తాను, కానీ బిడ్డను మాత్రం నేను ఇవ్వను అని అంటే ఆయన పరీక్షలో నెగ్గినట్టేనా? సో పరీక్షలు రావటం మంచిది మనకి కదా. ఏంటి పరీక్షలు? మరి పరీక్షలు వస్తేనే కదా నీకు ప్రమోషన్ వచ్చేది. నువ్వు అలాగే ఉంటావా? సాతాను శోధనలు నువ్వు తెలుసుకోవాలి. ఏది వాడు పాపంలో పడేయటాన్ని నిన్ను శోధిస్తాడు. దేవుడు నిన్ను విశ్వాసములో స్థిరపరచడానికి నీకు పరీక్ష పెడతాడు. ఉదాహరణ అబ్రహాము ఇచ్చాడా లేదా బిడ్డని? అప్పుడు ఏమైంది? ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఏమనంటే ఇంకో రకంగా ఉండను. దేవుడు నీకు పరీక్షల్లో రావటం అనేది మంచిదన్నమాట. అంటే నువ్వు నిలబడాలి. మంచిదంటే పరీక్షలు రాగానే మరి నిలబడొద్దు. నువ్వు పాస్ అవ్వాలి కదా, పరీక్షలో టెస్ట్లో పాస్ అవ్వాలా లేదా? పాస్ అయితేనే కదా నీకు ప్రమోషను, మంచి ఉద్యోగం, మంచి జీతం వచ్చేది. అక్కడే ఉంటానంటే పరీక్ష లేకపోతే ఎలాగా? కంపల్సరీగా పరీక్ష ఉండాలి. చూసారా, సాతానుడు శోధిస్తాడు, దేవుడు సాతానుడు ఎందుకు శోధిస్తాడు అంటే నిన్ను పాపమనే ఊబిలోనికి లాగటానికి, నేను పడేయటానికి, నీకు సంతోషం లేకుండా దేవునికి నీకున్న సంబంధం తెగొట్టాడంటే సహవాసాన్ని తెగొడతాడు అంతే. వాడు సంబంధాన్ని వాడి వల్ల కాదు. ఎందుకనంటే ఆయన దేవుని కుటుంబంలో మనం పుట్టాం కనుక కదా. ఇప్పుడు మీ కుటుంబంలో పిల్లలు పుట్టారా? ఆ పిల్లలకి మీకు సంబంధం ఏది? కుటుంబం కదా. ఆ హక్కు, ఆ రైట్, జన్మ హక్కు అంటాం చూసారా, అది రద్దు అవుద్దా? పిల్లలు మీతో లేకపోయినా, ఎక్కడ అమెరికాలో ఉన్నా, లేకపోతే జర్మనీలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ఆ సంబంధము తెగిపోదమ్మా. రిలేషన్షిప్ అంటారు. సహవాసం లేకపోవచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఉంటే అందరం కలిసి ఉంటాం. ఎక్కడో ఉంటే ఎలాగా? అంత మాత్రాన సంబంధం తెగిపోద్దా? ఒకసారి రక్షించబడిన తర్వాత, నువ్వు దేవుని బిడ్డ అయిపోయిన తర్వాత, అంటే నువ్వు దేవుని కుటుంబంలో పుట్టిన తర్వాత, ఇంకో మాటలో చెప్పాలంటే రక్షించబడటం అంటే నువ్వు తిరిగి జన్మించటం అంటే దేవుని కుటుంబంలో నీవు పుట్టడం అన్నమాట. అది ఒకసారి పుట్టిన తర్వాత ఇక రద్దు అవుతావు. నువ్వు రద్దు చేసుకోవాలని అవ్వదు. కుటుంబంలో పుట్టిన తర్వాత నాకు రద్దు అవుదామా, నేను పుట్టలేదంటే సరిపోద్దా? దూరంగా ఉన్న నువ్వు కుమారుడు అన్నట్లుగా ఆ సంబంధం అనేది తెగిపోదు, కానీ సహవాసం తెగిపోతూ ఉంటుంది. దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడు అంటే దేవుని బిడ్డవు కనుక ఆయనకి చెందినవాడివి, ఆయన కుటుంబానికి నీవు చెంది ఉన్నావు. సంబంధం ఎప్పుడు? రక్షించబడిన తర్వాత తెగిపోతుంది. అది తెలుసుకోవాలి ఇప్పుడు. చాలా ముఖ్యం అది. ఎందుకంటే ఇది నిత్య జీవానికి సంబంధించింది. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. నువ్వు మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నీకు తెలియాలి కదా. నీ కుటుంబంలో పుట్టావన్న సంగతి నీకు తెలియాలిగా. ఈ కుటుంబంలో పుట్టానో మా తండ్రి పేరు చెప్తావు, తల్లి పేరు చెప్తావు, మంచిదే. అలాగే మరి నువ్వు దేవుని కుటుంబంలో పుట్టావు గనుక దేవుడు నీకు పరీక్షలు పెట్టే దేనికనంటే నిన్ను విశ్వాసములో బలపరచడానికి, ఆ విశ్వాసాన్ని బట్టి ఇంకా నీవు దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, ఇంకా అనేకులు మాదిరికరంగా ఉండటానికి, దేవుని సంతోషపెట్టడానికి, దేవుని ప్రేమించడానికి. అబ్రహాముకి పరీక్ష ఏంటంటే నన్ను ప్రేమిస్తాడా, తన కుమారుని ప్రేమిస్తాడా?
ఇస్సాకుని కదా, లేక లేక వృద్ధాప్యములో పుట్టిన ఇస్సాకు ఆయన వారసుడు. మరి నీ వారసుడు నాకు ఇచ్చేయి. వృద్ధాప్యములో పుట్టిన ఆ వ్యక్తిని, ఆ ఇస్సాకుని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము ఎలా అనుకున్నాలి, అరే ఇదేంటి దేవుడు అసలైన నా హృదయాన్ని అడిగేస్తున్నాడు, ఇంక ఏ కానుకలు అడిగి నేను ఇచ్చేద్దును కదా, బంగారం వెండి ఏమన్నాను. మరి దేవుడు ఏమడుగుతాడంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని అడుగుతున్నాడు. అంటే పరీక్ష వస్తుంది, ఇక్కడ పరీక్ష పెడుతున్నాడు నీకు. అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా, కుమారుని ప్రేమిస్తాడా? కుమారుని ప్రేమిస్తాడు, తండ్రిని ప్రేమిస్తాడు, కానీ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు అనేదే విషయం. కుమారుని ప్రేమిస్తాడు, తండ్రిని ప్రేమిస్తాడు, కానీ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు అది పరీక్ష. నువ్వు ఆదివారం గుడికి రాకుండా నువ్వు ఫంక్షన్కి వెళ్ళిపోయావు అనుకోండి, ఎవరు మీ బంధువులే, మీ సొంత రక్త సంబంధులే. ఇక్కడేమో ఆదివారం బలలో పాల్గొని దేవుడిని ప్రేమించేది ఇక్కడ ఉండాలి కదా. నువ్వు అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వస్తావా? సొంత అక్క కూతురే, ఎవరో కాదు, లేదా సొంత చెల్లి కూతురే, లేకపోతే చిన్నాన్నగారు అమ్మాయి, పెద్దనాన్నగారు అబ్బాయి, పెద్ద చిన్నాన్న అమ్మాయి, రక్త సంబంధులే. మరి అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వస్తావా? పరీక్ష నీకు, ఇది శోధన కాదు. ఇది దేవుని ప్రేమిస్తున్నావు, తన్ను ప్రేమిస్తున్నావు, మీ బంధువుల్ని దేవుని కానీ ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు చూసుకోండి. మరి నేను మనసులో ఉంటుందిలే, నాకు లేకుండా ఎలా ఉంటుంది అంటావా నువ్వు? అది చాలా సులభమైన సమాధానం కదమ్మా. నేను మీ ఇంటికి రాకుండా, నేను ఇంట్లో కూర్చొని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని మనసులో అనుకుంటే సరిపోద్దా? మీ ఇంటికి రాకుండా చెప్పండి, నేను కూడా అనుకోవచ్చు అలాగా. మీరు ఎలాగైతే అనుకున్నారో నేను కూడా ఇంటికాడ కూర్చొని నేను మనసులో అనుకున్నాలేమ్మా, మీ ఇంటికి వచ్చేసాను, చూసేసాను, ప్రార్థన చేసేసాను, వచ్చేసాను అంటే మీరేమంటారు నన్ను? అదేంటండి పాస్టర్ గారు అలాగంటున్నారు, మీరు రానిది ఎలాగండి? మీరు రావాలి మనసులో అనుకుంటే సరిపోద్దా? తప్పది, చాలా తప్పది. మనసులో అనుకొని ఇంటికాడ ఉంటావా? ఎవరిని ప్రేమిస్తున్నట్లు లెక్క అంటే నీవు అటు వెళ్ళిపోతే వాళ్ళని ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు వాళ్ళని. నువ్వు ఇక్కడుంటే వాళ్ళకంటే ఈ దేవుని ప్రేమిస్తున్నట్టు లెక్క. అది నువ్వు నీకు వదిలిపెట్టేశాడు. ఏమ్మా, ఎవరికి వదిలిపెట్టేశాడు? నీదే ఛాయిస్. పండు తినాలా వద్దా చెప్పండి. నీ చేతిలో పెట్టాడా, లేకపోతే ఆయన పెట్టేసి ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు, నువ్వు తింటావా లేదా? తింటావితే పాపం చేస్తావు, తినకపోతే నా కోసం ఉంటావు. మరి ఛాయిస్ నీది, అంటే ఎన్నుకోవటం నీదే కదా. నువ్వు అందరికి వెళ్ళంటూ వెళ్ళగలవు, లేదనుకుంటే మీ బంధువులు ఇంటికి వెళ్ళ ఆదివారానికి ఎగ్గొట్టేసి. మరి నువ్వే పరీక్ష ఇది నీకు. ఏంటండి ఇది? ఇక్కడ విశ్వాసం అభివృద్ధి అవుతుందా? ఒకరోజు పోతే అన్ని వారాలు వెళ్తున్నావు కదా, ఈ వారం పోకపోతే వచ్చింది అంటాడు. ఏం తెలియదు కదా వాళ్ళకి. అన్ని వారాలు వెళ్తున్నావు కదా, ఈ ఒక్క వారం పోకపోతే వచ్చిందానని బయట వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళంతా అన్యులు, వాళ్ళకేం తెలుసు ఇక్కడ గొడవ. అబ్రహాము విశ్వాసులు తండ్రి ఎలాగైనట్టు ఇచ్చేట దేవుడికి, కానీ దేవుడు ఆయన తీసుకోలేదు, అర్పించబోయాడు, బలి ఇవ్వబోయాడు. వద్దు అసలు నువ్వు ఇస్తావో లేవు, నేను పరీక్ష చేశాను నేను, కానీ నువ్వు దేవుడు భయపడేవాడని తెలిసింది. నువ్వు దేవుని నీ కుమారుడు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను, ప్రూవ్ అయింది కనుక నువ్వు విశ్వాసులకు తండ్రి అని. చూసారా, మనందరినీ ఆయనకి కనెక్ట్ చేసేసాడు దేవుడు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? విశ్వాసుల తండ్రి అంటే ఏమని చెప్తాము? అబ్రహాం అంటాం కదా. ఎందుకు? మరి ఆయన అంత గొప్పగా జీవించాడు. మరి నీ విశ్వాసం ఎంత ఉంది? వీలుంటే అటు జంప్ అవుతావు, ఇటు జంప్ అవుతావు కదా. ఇటు వస్తేనేమో యేసు ప్రభు అంటావు, అటు పోతేనేమో లోకల్కి. అలాగ ఉండకూడదు, ఖచ్చితంగా ఉండాలి.
పరీక్ష. ఏంటి ఏంటి చెప్పండి అది? పరీక్ష. అర్థమైందా ఇప్పుడు మీకు? దేవుడు, సాతానుడు. ఇప్పుడు ఏది మంచిది మనకి? శోధన వద్దు, పాపం నువ్వు తెలుసుకో, దాన్ని జయించేసి పరీక్షలో నిలబడు. వచ్చినప్పుడు పరీక్ష అంటే ఏంటి? మీటింగ్ రమ్మన్నారు, వెళ్ళాలా, ఇక్కడేమో ఇంట్లో పని ఉంది, మరి అలాగా బట్టలు ఉతకాలి, లేకపోతే ఇంకేం చేయాలి, లేకపోతే వంట వండాలి, మా ఆయన చికెన్ తీసుకొచ్చా, ఇది వండి ఆయనకి పెట్టాలి. ఎన్ని వస్తాయో తెలుసా అండి పరీక్షలు ఇవన్నీ నీకు. మరి ఎవరు కావాలి నీకు? దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే పరీక్షల్లో నువ్వు ఎదరక వచ్చేస్తే ఇంకా నువ్వు విశ్వాసంలో బలంగా ఉంటావు. అది కనుక క్రైస్తవులకు పరీక్షలు రావటం మంచిది కదా, శోధనలు కాదు. మూడవది ఏంటంటే శ్రమలు. శ్రమలంటే ఏంటి? శ్రమలంటే ఏంటంటే సాతానుడే శోధనలు తీసుకొస్తాడు, దేవుడేమో పరీక్షలో నిన్ను విశ్వాసంలో అభివృద్ధి చేయడానికి పరీక్ష. సాతానుడిని విశ్వాసంలో పడగొట్టడానికి వాడు పరీక్ష, వాడి శోధన అది. దేవుడేమో విశ్వాసంలో బలపరచడానికి నీకు పరీక్ష పెడతాడు. శ్రమ అంటే ఏంటంటే దేవుని యొక్క అనుమతితో వస్తాయి అవి. ఏంటండి అది? ఉదాహరణకు యోబుకి ఏమొచ్చినాయి? ఇప్పుడు శ్రమలు వచ్చినాయి. ఏంటి శ్రమలు? సాతానుకను దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ. ఇదిగో భూమి మీద నా భక్తుడు ఉన్నాడు. భక్తుడుగా ఏం చేస్తాడు? నువ్వు అన్ని ఇచ్చావు కదా, అందుకనే భక్తుడయ్యాడు అన్నాడు సాతానుడు. చాలా ఆస్వాదించావు, నువ్వు అభివృద్ధి చేసావు కనుక అతను భక్తుడయ్యాడు. నువ్వు అన్నీ తీసేయి, ఆయనకి ఇచ్చేది కూడా నువ్వు తీసేసేయి, నీ ఎదుటే దూషించేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఇదంతా కూడా నీ చేతిలోనే ఉంది సాతానా, నువ్వేం చేస్తావో చేసుకో, ప్రాణం మీద నీకు హక్కు లేదు, నీ సెలవు ఇచ్చేసి అదేనా ఆయన పర్మిషన్తోనే వస్తాడు సాతానుడు కూడా. ఆయన అధికారం చొప్పున వచ్చి ఆయనకి శ్రమలు అనేది దేవుడు అనుమతిస్తాడు. నువ్వు అనుకోండి, నీకు తెలియదు ఆ విషయం, నాకే వచ్చి వాళ్ళకి రాలేదండి అనుకుంటావు నువ్వు. అసలు నీకు శ్రమ రావటం మేలు ఆయన అన్నాడు భక్తుడు. నీకు రావటమే గొప్ప మేలది, తెలుసా నీకు ఆ సంగతే? నువ్వేముంటావు, నాకు ఏమి లేకుండాలని చూసుకుంటావు. యోబుకి శ్రమలు వచ్చినప్పుడు ఆయన నిలబడ్డాడు కదా. సాతానికి దేవునికి పోరాటం అన్నమాట. శ్రమలు ఆయన సెలవుతోనే వస్తాయి. చూడండి, ఆయన సెలవుతోనే సాతానుడు శ్రమలను పెట్టాడు, అన్నిటినీ తీసేసుకున్నాడు, పిల్లల్ని, ఆస్తిని, మందలను, అన్నిటినీ. చివరికి అనారోగ్యం అంతా కూడా పోయింది. దేవుని యొక్క పర్మిషన్తో శ్రమలు. సో మనకు కూడా ఒకసారి అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అనారోగ్యం అది చిన్నది కానీ పెద్దది కానీ, శరీర బలహీనత, అవి దేవుని యొక్క పర్మిషన్తోనే ఉంటాయి. అవన్నీ మనల్ని ఏమి చేయలేవు. అవి శ్రమలు ఆయనకు వచ్చినవి. ఎవరికి? యోబునకు ఆయన నిలబడ్డాడు. ఆ శ్రమలో దేవుణ్ణి ఆయన ఏమీ దూషించలేదు కదా. మన కష్టాలు వస్తే చర్చి మానేస్తాం కదా, శ్రమ వస్తే ప్రార్థన చేయటం మానేస్తాం. శ్రమ వస్తే నాకే జరిగింది ఏంటి అంటావు మనం. ఒక రకంగా చేయము మనం. శ్రమ వచ్చేస్తే వాళ్ళ మీద నిందలేసేస్తాం. వాళ్ళు అలా చేయబట్టి నాకు ఎలా జరిగింది, అలా చేసి ఉండకపోతే ఎలా వద్దు. ఎన్నీను దేవుడు అనుమతి ఉంది, ఎన్ని రావటానికి, నీకు కరగటానికి ఏదో ఉద్దేశం ఉంది. ఏంటంటే భార్యకి అంతా ఓపిక లేదు, సహించలేకపోయింది, ఓర్చుకోలేకపోయింది, సహనం లేదు ఆవిడలో. ఇన్ని జరుగుతుంటే ఇంకా నువ్వు దేవుడు అంటావు, నువ్వు దూషించే చనిపో అంటున్నది. కానీ భక్తుడు ఆయన. శ్రమలు ఆయన అంటాడు, ఇంకేమే నాలో ఉందేమో లోటు అంటున్నాడే తప్ప, ఒకవేళ ఏదైనా ఉందేమో నాకు దేవా అంటున్నాడే తప్ప
నాకు ఎందుకు తీసుకొచ్చాను కూడా అనలేదు ఆయన. దేవుని మీద ఏమి నింద వేయలేదు, ఇతరుల మీద నింద వేయలేదు ఆయన. చూసారా, క్రైస్తవులకి ఈ స్టేజీలో కూడా, అంటే ఈ స్టేజ్లో కూడా వస్తావు మనకు. మరి మీకు ఎంత అనుభూతం నాకైతే తెలియదు, కానీ దేవుని అనుమతితోనే వస్తే ఏదైనా మనకు వచ్చినా గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా ఆయనే దానికి సమాధానం, ఆయనే దానికి దాన్ని సమకూర్చేస్తాడు. నీకు ఏం పోగొట్టుకున్నావో ఆయన చిత్తములో అన్నింటినీ సమకూరుస్తాడు. కనుక క్రైస్తవులకి మనకి వచ్చేవి 3 విధాలుగా ఉంటాయి. ఒకటి ఏమిటది? శ్రమలు, కష్టాలు ఎలాగ వస్తాయమ్మా? శోధన ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తాడు? నీకు తెలియాలి అది. దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు పరీక్షిస్తాడు? బలపరచడానికి. సాతాను విశ్వాసాలు పడగొట్టడానికి చూస్తాడు వాడు. ఈయనేమో నీకు తెలియ ఏది అన్ని మూట కాదు మనకి. శోధన ఏదో, పరీక్ష ఏదో. చూసారండి, సినిమాకి రమ్మడు శోధన, అది తాగమంటాడు శోధన. అది శోధనలో పడిపోకూడదు. ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళాలంటే అదిగో పరీక్ష. నీకు ఫంక్షన్ ఉంది అక్కడ, ఇంపార్టెంట్. పొలిటికల్ లీడరు ఎవరు వచ్చినా మనకు అనవసరం, దేవుడే. అది పరీక్ష. మూడవది ఆయన అనుమతితో వస్తాయి మనకి. ఏది వచ్చినా గుర్తుపెట్టుకోండి. మీకే వచ్చేసి అనుకోకండి, ఆశ్చర్యపోకండి. ఆయన చెప్పేశాడు మీకేదో శ్రమలో చూడు ఎంత దొరుకుతుందో అనుకోకండి. ఎంతేం కాదు ఇది, ఇది సహజంగా జరిగేది. విశ్వాసులకు, క్రైస్తవ భక్తి జీవితానికి ఇవన్నీ మామూలే. మీరు తెలుసుకోవాలి ఏది శ్రమ, ఏది పరీక్ష, ఏది శోధన. 3 విధాలుగా మనం అర్థం చేసుకుంటే మన క్రైస్తవ భక్తి జీవితాన్ని చక్కగా నడిపించుకోగలం. మన ముందు భక్తులు ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు నడుచుకున్నారో అలాగే శోధనలోనికి మనము వెళ్ళకూడదు. వెళితే పాపంలో పడిపోతాం. సాతాను ఎప్పుడు మనం పరీక్ష చేయడండి. వాడు ఎప్పుడు శోధిస్తాడు. దేవుడు ఎప్పుడు నిన్ను శోధించడు, కానీ పరీక్షిస్తాడు. ఆయన చిత్తంలో నీకు ఏమొస్తే శ్రమలు వస్తాయి. అదైనా దేవుని యొక్క అనుమతితోనే వస్తాయి. మరి యోబుకి దేవుడు అనుమతి ఇచ్చాడు అంతే. సరే అన్నీ ఇచ్చేసాను, నీకు అంత సమస్తం, నీకు అధికారం ఇచ్చేసాను, ఒక్క ప్రాణం మీద నీకు అధికారం లేదన్నాడు. యోబు జయించాడు కదండి. అలాగే మనం కూడా మన క్రైస్తవ భక్తి జీవితంలో ఇలాగ ఉండాలి.